తర్వాత పరలోకంలో సంభోగం ఉంటుంది అనేదట నేను చేసిన దుర్బోధ అట. అసలు దుర్బోధ అంటే అర్థం ఏంటండి? దుర్బోధ అంటే నిర్వచనం తెలుసా వీళ్ళకి? అసలు ఈ గాడిదలకు పరలోకము చేరడానికి ఈ విషయాలు నమ్మాలి, ఈ విషయాలు నమ్మకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళవు అని చెప్పేదాన్ని ఉపదేశము, బోధ, సిద్ధాంతం అంటారు. పరలోకంలో ఉన్న ఇతర మర్మములను గూర్చి చెప్పేది సిద్ధాంతం కాదు, ఉపదేశం కాదు, పునాది కాదు. నేను పాపిని అని గ్రహించి నా పాపముల కొరకు యేసు సిలువలో యజ్ఞమైనాడని నమ్మి పాపినని నేను గ్రహించి పశ్చాత్తాపపడి మారు మనస్సు పొంది యేసయ్యా నా పాపాలు క్షమించు, నన్ను కడుగు, నీ రక్తంతో కడుగమని వేడుకొని నీటిలో వాక్యానుసారంగా బాప్తిస్మం పొంది ఒక సంఘ సహవాసములో ఉండి ప్రతి ఆదివారము ప్రభురాత్రి భోజనంలో పాల్గొని ప్రార్థనలో అపొస్తలుల బోధలో పాల్గొంటూ ఉంటే చాలు, నువ్వు పరలోకానికి వెళతావు. పరలోకంలో ఏముంటుందో నీకు తెలియాల్సిన అవసరం లేదు, దానిని నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు. ఎవడో డౌట్ అడిగితే నేను చెప్పిన ఒక జవాబు, అది అందరికీ నేను చెప్పినటువంటి సిద్ధాంతం కాదు. పరలోకంలో ఉంటుందంటే నేను నా డౌట్ ఒకటి అడిగాను, ఒక డౌట్. ఇది తప్పన్నోడు ఎవడన్నా ఉంటే పండితుడు, వాడు నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. చచ్చిపోయిన తర్వాత పునరుద్ధానములో ఇప్పుడున్నటువంటి కళ్ళు పునరుద్ధాన శరీరంలో ఉంటాయా లేదా? ఉంటాయా లేవా? ఇప్పుడున్న చెవులు ఉంటాయా లేవా? నాలుగు ఉంటుందా లేదా? పెదవులు ఉంటాయా లేదా? నోరు ఉంటుందా లేదా? మెదడు ఉంటుందా లేదా? చేతులు ఉంటాయా లేవా? కాళ్ళు ఉంటాయా లేవా? పంచజ్ఞానేంద్రియాలంటే ఏంటో తెలుసా అసలు? పంచజ్ఞానేంద్రియాలంటే కళ్ళు, చెవి, నాలుక, ముక్కు, ఈ 4 జ్ఞానేంద్రియాలు. 5వది చర్మం, ఇది జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు ఏమిటి? అవి 5 ఉన్నాయి. కాళ్ళు పనులు చేయడానికి కర్మేంద్రియాలు, చేతులు కర్మేంద్రియాలు, నోరు మాటలాడే కర్మేంద్రియం. 3 గాక ఇంకొక 2 ఉన్నాయి, పాయువు, ఉపస్థ. పాయువు అంటే వెనక ఉన్న భాగము, ఉపస్థ అంటే ముందున్న భాగం, జననేంద్రియాలు. ఇవి పంచకర్మేంద్రియాలు. పునరుద్ధాన శరీరంలో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ ఉంటాయా? లేకపోతే జ్ఞానేంద్రియాలు 5 ఉండి కర్మేంద్రియాలు మాత్రం 3 ఉంటాయా? చేతులు, కాళ్ళు, నోరే ఉంటుంది సార్, పాయువు ఉండదు, ఉపస్థ ఉండదు అని ఏమన్నా సిద్ధాంతం ఉందా అని అడిగాను నేను. ఇప్పటి శరీరంలో అవయవాలన్నీ సమాధి నుండి మహిమపరచబడిన అక్షయమైనవిగా లేస్తాయి. అన్ని అవయవాలు ఉండి ఆ ఒక్క అవయవమే ఎందుకు అంతర్ధానం అయిపోతుంది? అది బైబిల్లో ఎక్కడైనా ఉన్నదా అని కూడా అడిగానా లేదా? అడిగాను అనేక సార్లు. దీనికి సమాధానం చెప్పడం చేత కాదు. కానీ పరలోకంలో ఉంటుందంటే నిన్న శనివారం లేటెస్ట్గా క్షీరసాగర మథనం చూడండి. పరలోకంలో పోయినాక సంభోగం ఉంటుందానంటే ఈ భూమి మీద మట్టి శరీరంలో, పాప శరీరంలో ఉన్న మనకే ఒక వారం రోజులు ఉపవాస ప్రార్థనలో ఉంటే, ఒక్క వారం రోజులు ఉపవాస ప్రార్థనలో ఉంటే ఇంకా అట్లాంటి శారీరక సుఖాల మీదకి మనస్సు పోనే పోదు. అవునా కాదా? వారం రోజులు
బైబిల్ చదువుకుంటూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటూ నీవు ఉంటే, ఏకాంతంగా దేవుని సన్నిధిలో ఉంటే, బయటికి రాగానే ఎవరన్నా ప్రేరేపించినా శోధించినా నీకేమనిపిస్తుంది? అంత మహిమగల దేవుని సన్నిధి నుండి వచ్చాను, ఈ పాడు పెంట నాకెందుకు చిచి అనిపిస్తుంది. ఈ మట్టి దేహములో మట్టి లోకములో మట్టి దేహములో ఉన్న మనకే ఒక 3-4 దినాలు ప్రార్థనలో ఉంటే ఆ లైంగిక విషయాల మీద చిచి అనిపిస్తుంది. ఆ సర్వాధికారి సర్వశక్తిమంతుడైన మహిమరూపుడైన దేవుణ్ణి కళ్ళార ముఖాముఖి చూస్తూ ఉండగా శరీరంతో ఏదో చేద్దామని ఎవడికి అనిపిస్తుంది? అసలు ఆ తలంపే రాదు అని కూడా చెప్పాను. అవి అలాంటి మంచి మాటలు వినబడవు. ఎందుకంటే చెవులు దొబ్బేసినా మైండ్ దొబ్బేసింది. అసలు ముందు మనస్సాక్షి దొబ్బేసింది. దెర్ ఇస్ నో ఆనెస్టీ, దే హ్యావ్ నో హెల్దీ కాన్షియన్స్. పరలోక మహిమలు నేను ఎన్ని చూశాను, వీడికి ఏం తెలుసు? వీడు తలుపు దాకా కూడా రాలేదు. వీడు ఎన్నో విషయాలు చెప్పాను. వీడి తాతలు ముత్తాతలు వీడు ఎన్నటికీ కూడా వీడు జేజమ్మలకు అర్థం కాని విషయాలు చెప్పాను. భూమిని కాశ్యపి అన్నారు. ఒక తరములో కశ్యప ప్రజాపతి అనేవాడు భూమండలానికి తండ్రి, భర్త. భూమి మీద ఉన్న పక్షి సంతతి, జంతు సంతతి, మానవ సంతతి అందరూ కశ్యపునికి పుట్టిన పిల్లలే. కశ్యప ప్రజాపతి ద్వారా పుట్టిన సంతానం గనక భూమి మీద ఉన్న వాళ్ళందరూ కశ్యపుని సంతానం గనక భూమికి ఉన్న పేర్లలో ఒకటి కాశ్యపి. ఇది రానున్నటువంటి మహిమ యుగాలలో ఉండబోతున్న అద్భుతమైన వ్యవస్థను ముందుగానే వాళ్ళ గ్రంథాల్లో రాసుకున్నారు. కుటుంబముల తిరస్కారమునకు భయపడి నేను నా దోషమును నేను దాచిపెట్టినట్లయితే నేను దోషినే అన్నాడు యోబు. కుటుంబాలున్నాయి. ఆదాము జంతువులకు, పక్షులకు, ప్రాణులకు అన్నిటికీ కూడా తండ్రి స్థానములో ఉండేవాడు. నిషిద్ధ ఫలము తినకపోతే ఇప్పటికీ బ్రతికే ఉండేవాడు. ఆదాము చచ్చిపోయేవాడా ఆ పండు తినకపోతే? అప్పుడు ఈ భూలోకానికి యజమాని ఎవరు? ఆదాము. రాజెవరు? ఆదాము. ఎన్ని కోట్ల జనాభా ఉన్న వాళ్ళకి తండ్రి ఎవరు? ఆదాము. అలాగా ఒక వ్యక్తి ద్వారా ఒక ప్రపంచమంతటిని నిర్మించి అతని ద్వారా పరిపాలించటం దేవుని చిత్తం. అలాగా రానున్న కోటాను కోట్ల మహిమ యుగాలలో దేవుడు ఎప్పుడు మనల్ని ఎలా వాడుకుంటాడో తెలియదు. కానీ పరలోకానికి వెళ్ళగానే ఎగబడి మనం అదే పాపం చేస్తామని నేను ఏనాడు చెప్పలేదు. ఒకవేళ దానిని మారుమూలగా మన రిమోట్ ఇమాజినేషన్స్లో కూడా చిచి అనుకోవాలి, లైంగికతను మనం అసహించుకోవాలి అన్నంత పరిశుద్ధులు వీళ్ళైతే ఒక మాటకు సమాధానం చెప్పాలి. ఆదాము నిషిద్ధ ఫలమును తినకముందు హవ్వతో సంసారం చేసి ఉంటాడా లేదా ఆలోచించాలి. దేవుడు ఏం చెప్పాడు? మీరిద్దరూ ఫలించి, అంటే పిల్లల్ని కని భూమిని నిండించి, అంటే పాపం ప్రవేశించకముందే వాళ్ళిద్దరు సంసారం చేసి ఉండాలి. పిల్లల్ని కనమన్నాడు గనక కనే ప్రయత్నం చేసి ఉండాలి. ఒకవేళ ప్రయత్నమే చేయకుండా ఉంటే, సంసారమే చేయకుండా ఉంటే, పిల్లల్ని కనడానికి ప్రయత్నమే చేయకుండా ఉంటే
ఆదాము హవ్వల మొదటి అవిధేయత పండు తినడం కాదు, పిల్లల్ని కనడానికి ట్రై చేయకపోవడమే ఫస్ట్ డిసొబీడియన్స్ అవుతుంది. పరిశుద్ధ ప్రపంచంలోనే పాపం ప్రవేశించకముందే మీరు పిల్లల్ని కనండి అని దేవుడు చెప్పాడంటే, ఈ అవయవాలు, ఈ వ్యవస్థ, మానవ శరీరంలోని పునరుత్పత్తి వ్యవస్థ దేవుడే సృష్టించి పిల్లల్ని కనమని పరిశుద్ధ ప్రపంచంలోనే చెప్పాడంటే అది మనం అసహించుకోవలసిన విషయం కాదు. దేవుని సృష్టిని మనం అసహించుకోకూడదు. ఇది నేను చెప్పిన విషయం. గనక పాపం ప్రవేశించకముందే ఉన్న అవయవాలు ఈ పాపం పరిహరించబడ్డాక ఎందుకు మాయమవుతాయి చెప్పండి? పెద్ద గురువుల్లా కూర్చున్నారు కదా, ప్యానెల్ పెట్టుకొని ఒకటి. పాపమే ప్రవేశించకముందు దేవుడే సృష్టించిన అవయవాలు విమోచన సంపూర్ణమైనాక ఎందుకు మాయమైపోతాయి? అప్పుడేమో దేవుడే వాటిని సృష్టించి తర్వాత మాయం చేస్తే దేవుడే నాలిక ఖర్చుకొని అరే నేను అవి చేయకపోతే బాగుండరా, తప్పైపోయిందని ఒప్పుకున్నట్టు దేవుని ఒరిజినల్ సృష్టిలోనే తప్పున్నట్టుగా మనం ఆరోపించినట్లవుతుంది. దేవుని పరిశుద్ధమైన సృష్టిలో భాగం పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు. కనుక అందులో అపవిత్రమైంది లేనే లేదు. వీరు దయ్యముల బోధయందు లక్ష్యముంచి వివాహము నిషేధించుచున్నారు. వివాహం అనేదే చిచి అని అసహించుకునే వాళ్ళందరూ దయ్యాల బోధ నమ్ముతున్నారు. అంతగా అసహించుకునేదైతే చర్చిలో పెళ్ళెందుకు చేస్తున్నావురా బేవకూఫ్? అంటే పెళ్ళి అంటే పాపం చేయడానికి లైసెన్సా? చర్చిల్లో పెళ్ళి ఎందుకు చేస్తున్నావు? పిల్లలు పుడితే యెహోవా ఇచ్చు బహుమానం అని ఎందుకు చేస్తున్నావు? పనికి మాలిన ప్రసంగాలు. పాపం బాగా చేసినందుకు బహుమానం ఇచ్చాడు. స్త్రీ పురుషుల యొక్క చట్టబద్ధమైన సహజీవనం పాపము కాదు, నేరము కాదు. ప్రార్థన ఎంత పవిత్రమో ఇది కూడా అంత పవిత్రం అనే విషయం నేను చెప్పాను లేదా? కనుక పరలోకంలో మనకి ఎలాంటి మహిమ శరీరాలు ఉంటాయి, అందులో ఏ అవయవాలు ఉంటాయి? ఒరిజినల్గా ఆదాముకు దేవుడు సృష్టించినవన్నీ ఉండాల్సిందేనా లేదా? కొన్ని మాయం కావాలనా? ఒకనికేమో కాలు మాయమైంది, ఒకనికి చెయ్యి మాయమైంది, ఒకనికి కండ్లు ముక్కు మాయమైంది, ఒకనికేమో పాయువు మాయమైంది, ఉపస్థ మాయమైంది. అదేం పరలోకం రా అడ్డగాడిదా? అర్థమైందా? తప్పకుండా వీళ్ళు పందులకే కూర్చుంటారు. నేనట పరలోకానికి ముందు పోయే మార్గం చూసుకోరా నువ్వు. ఆడ పోయినాక ఏమున్నది ఏం లేదు నీకెందుకు? ఉండేది పో అక్కడికి. ఎట్లా పోవాలో చెప్తున్నాను నేను. మీరందరూ మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి. తర్వాత సహవాసంలో, రొట్టె విరుచుట్లో, ప్రార్థన చేయడంలో, అపుస్తలుల బోధలో కొనసాగండి. అనుదిన మారు మనస్సు కలిగి ఉండండి. భయముతో భక్తితో మీ రక్షణ కొనసాగించుకోండి. అప్పుడు పరలోకానికి చేరుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉండే మహిమలు నీకు ఇప్పుడు అర్థం కావు. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏది సిద్ధపరిచెనో అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. అక్కడ పోయినాక నీకు తెలుస్తుంది. మరి నువ్వెందుకు చెప్తున్నావు సార్? కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు. ఆ పరలోక మహిమ రంజితోఫిర్ గారు మీరెందుకు చెబుతున్నారంటే బేవఖూఫ్, ఆ కింద చదువుకోరా. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు అని ఉందక్కడా. ఎవడికి కంటికి కనపడని, చెవికి వినపడని, గోచరం కాని సంగతులు
ఎవరికైతే ఆత్మ వలన దేవుడు బయలుపరిచాడో వాడే అద్దంకి రంజిత్ ఓఫీర్. ఏం పెకలించుకుంటారో పెకలించుకోండి. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్.